ఈ బట్టలో గిన్నెండే మంది అందరు పోయే అల్ల కాబట్టి ఇంకా ముఖం కడగపోతే ఇంకా తినకపోతే ఇంకా అత్తలేడా ఇక రాదు ఈ పింగిన బట్టలన్నీ ఏం చేస్తూ రాదు అత్తనే కూలీ పోయేది పోక ఇప్పుడు గీత తంగం పెట్టుకునేవి ఎందుకే శాత కానప్పుడు ఊకుంటే ఏందే ఓ పూట పోకున్నా ఏం కాదు కాదే రాదయ్యా రానే పడితే అయినాకి బొంతలు నాకే లేవవి కాదే నువ్వేం పనికి ఉతికినవేవి నేను ఉతకపోతున్నా అప్పటి వరకు ఎప్పుడు వింటావు పిండి నేను చేసినానికే శాత కాదు కానీ రేపు సమ్మక్కలు చేయాలనే మందందరికి పండుగ సంబరం అయితే మనకి ఏ సంబరం వద్దాయే సరే పోయి నేను ఎండెత్తగాను పో నువ్వు పోవాలి మందందరు వేళ్ళు వెనకనో ముందునో పోవాలి ఏం చేయాలి ఇక వెండి అయిపో నాకు నడుము నొత్తంది ఎందుకో ఇక అయితే పో నేను ఎండెత్తపో నేను ఎండెత్తపో నువ్వు మోహం కడకపో పోతావు నేను ఇవన్నీ ఎండెత్తపో ఏం చెయ్యి మోహం కడకపో ఎప్పుడు కడుక్కొని ఏం కదా ఇవన్నీ ఎప్పుడు ఎండెత్తావు ఎండెత్తగందా అరే ఈయన ఆపురా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఏదో ఒకటి అంటది ఈయన ఆపు పోనీ కాదురా మా అవ్వ ఆడు కూలిపోయి ఉంటదిరా. అరే గీడికి నడవడానికి సాధన అవుతుంది అరా నడు దిగో దిగురా దిగిపో తిట్టితేరా మమ్మల్ని అట్టేటిగానే ఏడికి పోయినవరా వీడికే వేస్తున్నా. అరే మనిషినేరా నేను మాట్లాడేది పిలుతా అంటే పోతానేవరా అంటే ఏమైంది బాబు? ఏడికి వేస్తాను ఇప్పుడు మీ సేవకు వేసి వస్తున్నా. ఎవరు నువ్వు వంశగాడు వివేకాడా మీ సేవకే పెళ్ళ సిగరెట్ తాగత్తలేవా నువ్వు ఇప్పుడు పోయి సిగరెట్లా వాడు నువ్వు ముగ్గురు కలిసి సిగరెట్ తాగత్తలేవా సిగరెట్ తాగడేంది బాబు? ఏం మాట్లాడుతాను? అంతేరా నా మీద పవన్ చేస్తావా సిగరెట్ తాగలేదని అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు బాబు? ఓలేపు నేను సిగరెట్ తాగలేదారా తాలే నీ చేయిటీరా వాసన చూస్తా అరే ఎందుకు బాబు? నేను చెప్తే నమ్మవా బాబు నువ్వు? ఏంటిరా నా మీద తీరా వాసన అరే తాలే అంటే వాసన తుత్తిటీరా తాగలేదు కదా మరి ఎందుకు భయపడతాను వాసన తుత్తిటి ఇక మారవారా నీ జన్మకు ఎంత చెప్పినా కింతేనారా నువ్వు ఎంతో మంది ఎన్నో తీర్ల చెప్పినరా నీ కొడుకాడ కూర్చొని కళ్ళు తాగుతాడు తాళ్ళల్లో కూర్చొని బెల్ట్ షాప్ కూడా మందు తాగుతాడు సిగరెట్లు తాగుతాడు అని అందరూ మంది చెప్తే నా కొడుకు వస్తుంటాడు కాదు నా పేరు నిలబెడతాడు మంచిగా చదువుకుంటాడు అనుకున్నారా అయినా తప్పంతా నాదేరా ఆ రోజు శంకరపేటలు చింతల కింద కూర్చొని నీ కొడుకు సిగరెట్ తాగుకుంటా మీదికి వచ్చి నన్ను రోజే నీకు భయం చెప్పాలరా సాల్తీ మాగా అరే ఎడిపోతాను రా నేను మనిషినేరా అయ్యానరా కనీసం విలువ లేకుండా పోతాను నేను చెప్తా అంటే అయినా నీకు వంశీకాంతో వివేకాంతో ఏం సోగొద్దురా వివేకాన్న ఎక్కువ గవర్నమెంట్ నౌకర్రా వంశీకానికి 10 ఎకరాల భూమి ఉన్నది వాళ్ళు ఏం చేసినా నడుతుందిరా నువ్వేం చేసుకొని బతుకుతావు అయితే చదువుకోవాలి కదరా అరే వాళ్ళ నాయనలు అంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడే పెద్ద పెద్ద కాయనుండలు వేసి చదివించి బాబు నువ్వేం చేసినావు? ఈ ఊర్లో లోకల్ బల్ వేసి చదివించినావు అట్లా ఉంటావు మరి చదువుకుంటే ఏంది నేను ప్రైవేట్ స్కూల్లో చదివేలేదారా అస్సలు చదివేలేదారా అబ్బో చదివించినావు తీ ఇంటర్మీడియట్ లో 2 సంవత్సరాలు చదివించినావు దానికే చదివించినా అని అంటానా? ఊరంతా ఎప్పుడు తిరుగుతున్నావు కదా అదే నాకు తెలుస్తలేదు అనుకుంటానా? అంటే ఏమన్నట్టురా ఏడాదికి 1,50,000 రా 2 ఏళ్ళకు 3 లక్షలు రా కాయ కష్టం చేసి నేను నా భార్య కష్టపడి చదివించినావు రా నా కొడుకు మంచోడు కావాలి ఇల్లు కల్లోడు కావాలి నౌకర్ చేయాలని అబ్బో పెట్టావు 3 లక్షలు ఎవరు పెట్టలేరు కావచ్చు 3 లక్షలు నొక్కను పెట్టాడు చెప్పుకుంటాను భూమి మీద నొక్కను ఉన్నావు ఏమన్నా అయ్యావు పడేసాడు నీ పైసలు నీకు పడేనా పైసలు నాకు పడే ఇప్పుడు పడేనా పైసలు కాదు పైసలు పడే అంటాను కన్నప్పుడు పెట్టాల్సి వస్తుంది తెలియదా? కన్నప్పుడు పోషించాల్సి వస్తుంది తెలియదా? అసలు ఎందుకన్నా పిల్లలు కనాల్సి వస్తుంటప్పుడు పిల్లల్ని అన్నప్పుడు పోషించాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? భయం ఉన్నదా? భయం ఉన్నదా? ఇంత అన్న భయం లేదా? ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కనాడన నేను ఒక్క మాట అన్నాడారా? నువ్వు 20 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు అడిగినరా నీ అయ్యా అడగక ఇప్పుడు అడుగుతూ ఇప్పుడు మీద కురక పడుతుంది ఏం తెలిసినని మాట్లాడుతున్నావురా? అటికిన పెద్దోనివైనవారా? అయ్య ఎంత కష్టపడ్డాడు నేనెంత కష్టపడ్డా నువ్వెంత కష్టపడుతున్నావు అంత పెద్దోనివైనవరా? ఏం తెలియకుండా మాట్లాడుతానేవరా నువ్వు? ఇవాళ మొగోనివైనా అని మాట్లాడుతున్నావారా? అబ్బా కొడుకో నువ్వు ఇప్పుడే మీద కురికొస్తానంటే రేపు మమ్మల్ని ఎట్లా చేస్తావురా? భూలమ్మినావంటే నువ్వు ఎందుకు అమ్మినావు నీకు ఎరికేనారా? నువ్వు నా కడుపులో కట్టప్పుడు నువ్వు పుట్టిన రోజు నువ్వు 7 నెలలకే పుట్టినవురా 7 నెలలకు పుడితే అయ్యో నా కొడుకు పుట్టినాను మీ సంబరపడాలా డాక్టర్లు చూసి ఈ బాబు గుండె కొట్టుకుంటలేదంటే మా గుండె అయినంత పని అయిందిరా నీకేమెరకరా నీ అయ్యే దబదబూరికి అగ్గువ సగ్గువ అమ్ముకొని వస్తే ఆ పైసలు కడితే నువ్వు బతికినవురా నీకెరికేనారా మేమెంత కష్టపడ్డది ఇయ్యాల మీద కురికొస్తానేమరా నీకేం పైసలు పెట్టలేదారా నా పుస్తకాలు అమ్మి పెట్టిన కాదురా నేను నీకు ల్యాప్టాప్ కొనియలేదారా నీ చదువుకు పెట్టలేదారా
అయ్యో కొడుకా, నీకు ఇంకా తెలుస్తుందిరా, నా కొడుకు మంచోడు అవుతాడు, మంచిగా నౌకరు చేసుకుంటాడు, మా లెక్కల కష్టాలు పడద్దు నా కొడుకు, ఎవరికి ఆశ పడకుండా బతకాలని మేము అనుకున్నావురా. కానీ ఇంకా నీకు తెలిసేత్తలేదురా, నీకు ఇంకెన్నడూ తెలిసేత్తదిరా. నువ్వు దవాఖాన ఉన్నప్పుడు 45 రోజులు రా. ఆ దవాఖానలో నిద్ర లేకుండా 45 రోజులు రా. నా కొడుకు బతకాలి, నా కొడుకు మంచి కావాలి అని నీ దవాఖాన ఖర్చులేకరా 2 లక్షల కక్కువ భూమి ఎంత అమ్మినరా. నేను అమ్మకూడ తాగినా తిన్నరా. ఎందుకు రా మమ్మల్ని బాధ పెడితే నీకు ఏమవుతుందిరా? తల్లిదండ్రులు ఏనాడైనా కొడుకులు చుక్కపెట్టాలని మంచిగా సాస్తారా. కానీ నువ్వు మా విలువ లేకుండా కన్నప్పుడు తెలియదా ఎందుకు కన్నావు అని అన్నావురా. అంత మాట మాట్లాడతావారా? నీ అయ్య ఎంత కష్టపడ్డాడురా, పనికి పోయి అడ్డం పడితే ఇంటికన్నే ఉండబట్టి ఇప్పుడు ఏం పని చేస్తలేడాయే. నీ అయ్య మంచిగా లేడాయే, నేను ఆయన కష్టం కాని కష్టం చేసి నా కొడుకు వాళ్ళకి ఆశపడకుంటే మంచిగా చదువుకోవాలని మేము పెడతలేమారా? నీకు ఎరికేనారా? అయ్యో కొడుకా, నువ్వు గింత అజ్జెత్తనం ఎందురా, గింత సాయితలు పడి గింత ఖరాబ్ అయినావు ఎందుకురా? నేను అప్పుడు ప్రైవేట్లో అద్దే అంటే నువ్వేమన్నావు? అందరి కొడుకులకు కాదు, మొన్న బాగా చదివేళ్ళని నేను హైదరాబాద్ హాస్టల్ వేసిందిరా అమ్మ. ఇలా నువ్వు ఎంతగా తెగించినవురా. నీ మాటలకు అద్దు లేదు, అదుపు లేదురా. మేము 10 మందిని కానీ లేదురా కొడుకా, నువ్వు ఒక్కనివేరా. నువ్వు మంచిగా చదువుకోవాలిరా, నువ్వు మంచోని కావాలిరా. తొవ్వంటి పోతుంటే రత్నాకర్ కొడుకు రాజమ్మ కష్టపడ్డది, కానీ వాళ్ళ కొడుకు ఎంత మంచోడవ్వా, బుద్ధిమంతుడు అంటే మాకెంత విలువరా. నువ్వు ఇట్లా తయారైనావు ఎందుకురా? ఇప్పుడు తక్కువ చేస్తాను నానే. ఏ బెల్ట్ షాపులు తాగినా రత్నాకర్ కొడుకే, ఏ తల్లాలు ఉన్నా రత్నాకర్ కొడుకే, ఏడ సిగరెట్ తాగుతారా రత్నాకర్ కొడుకే అంటారు. నా ఇజ్జత్ మానం పోతుంది రా. నా తలకాయ ఏడ పెట్టుకోవాలరా, బతకల్లా చావాలరా నువ్వు ఆటి. ఏ ఆపు బాబు, మీకేంది ఇప్పుడు? మీ బాధ ఏంది? పైసల గురించే కదా ఇదంతా లొల్లి. నాకు పైసలు పెట్టినందుకు కదా మీరు ఇవన్నీ మాట్లాడతారు. సరే, మీ పైసలు మీకు పడేసినప్పుడు మీ ఇంట్లోకి వస్తా, ఒకరేసినప్పుడు మీ ఇంట్లోకి వస్తా. వరి ఇట్లారా ఈ కడుపులు అనవసరంగా కొట్టినా నేను. ఎన్ని రోజులు గౌరవం చేసి 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 నా గౌరవంతో ఖరాబ్ అయింది కదా. పోతే పోయి బయటికి పోతే వెళ్తా ఇల్వేంత అనేది. ఇప్పుడు చూసినావా వాడు ఎంత గౌరవం చెప్తాడో? నీ మీద ఎంత కోపం ఉండదో, నా మీద ఎంత కోపం ఉండదు. ఒక్క నాడల్లో పై అని చెప్పపోతివి, ఇవాళ అడగక ఇవాళ అడిగినందుకు వాడు నీ మీదకే ఉరికి రావట్టే. ఎప్పుడు వెనకేసి కత్తివి నా కొడుకు అని, ఎప్పుడు అనకే అని. ఏం చేస్తామే, ఎదిగిన కొడుకుని అంటారే తెలుసుకుంటాడు. వాడే ఇంత నౌకరి చేస్తాడు, మనల్ని దాతాడు అనుకున్నా కానీ ఇక వాడు మనల్ని బతికుండగానే చంపేటట్టున్నాడే. ఇక వాడికి ఇట్నే చేస్తే శరీరం మందాయి సత్తాం, ఇంకేం చేద్దాం? ఎవరి కోసం బతుకుదాం? మనకి ఎవరు ఇక వాడే పోతాడు తీయ, మనకి శరీరంతో మన చెవుల మందు పోసి వాడే ఎప్పుడో సావ కొడతాడు తీ. ఈ కష్టాలు పడలేని, బాధలు పడలేను, నాకే పానం మంచిగా ఉంటలేదా? అట్నే కూర్చుంటావా? తిని గోళీలు వేసుకోపో. అరే నువ్వు తినవా? నేను తినకుండానే పోతాను. ఏంది ఈ తిండి చల్లకుండా నేను తినకుంటే ఆయనయ్య వాళ్ళు పోయి సాయం చెప్పి అవుతుంది, అర్ధగంట అవుతుంది. వెనుకో ముందో పోకుంటా పటేలు గొప్పాడు అనయ్య. ఈ కుప్పాడు చల్లకుండా 10 నిమిషాలు లేట్ అయితే ఒక బుక్క చల్లబడిపోయే. నేను తినయ్యా అడిగిపోయినాక తింటది. మళ్ళీ వెనుక ముందో పోయి ఆయన కూలి తెరపకుంటే ఏమనుకుంటాడు? ఇగో వాడు అత్తే ఏమనుకు, నువ్వు తినైతే గోళీలు వేసుకో. నువ్వు తినకుండా చేయకుండా పో, వాడు అట్లా చేస్తాడు. ఏందో అనే అయ్యా, నువ్వు అట్నే రంది పడుకుంటుండకు పో. ఏమొత్తాడు ఏం పోతాడు. లచ్చవా మంది అందరు ఏరవ్వ మరి? ఏ మంది అందరు ఏదంటే మరి నాకేమిటో నువ్వే తీసుకొని వస్తానవా నీ అనుకుంటానా? అయ్యో ఆ రాధమ్మకి ఇట్లా అటే పోతాను నువ్వు రావా అని అన్నారు. మరి ఆ శంకర్ పటేల్ ఏమన్నాడు ఎరికేనా? మీరు ఇక ఇద్దరే వచ్చింది కదా సరే కథ అని మీరు ఇద్దరు అయితే కర్రలకు గోళీలేరి లచ్చవా అన్నాడు. అవునా? మరి రాధమ్మకి ఇట్లా అప్పుడే వచ్చింది, మరి ఆమెతో నారికి ఇట్లా వీకిత్తండో ఏమో. కావచ్చు బిడ్డ మరి. అవునా? మీరు అందరు రావచ్చు, నేను వెనకొచ్చినా ఎట్లా అని నాకు భయం అయిందవ్వా. అయినా నీకెనికి లేట్ అయిందవా? బట్టలు మిండే వరకు లేట్ అయింది. రేపు దేవుని చేయద్దా సమ్మక్కకు? అవునా? బరి రామ్య వెనకెనక పోతాను. అత్తానవ్వా అత్తాను. ఇద్దరమే అత్తివి ఊరగల్ల చేనుండే ఎక్కడ దక్కని ఉండే ఆయన వచ్చేయమంటాడు. నువ్వు నీ ముసల్దాన్ని అసోటి చేసుకుంటా వస్తానా? ఏం వస్తానా అని అన్నీ ఉండవాటివి రారాదు.
ఈ పటేల్ గింత చేయని ఇద్దరిని పెట్టిండి, అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, ఒక కాడ పెడితే మంచిగుండు. కాదు లచ్చవ్వ, కొంతమంది నార్మికమనే మన ఇద్దరికి ఇవేయమనే ఇంత చేను మన ఇద్దరికి దాన్ని తెస్తామా? ఆయనకి ఏరుకుండాలి, నాకు ఆయన చూస్తేనే భయం అయింది బిడ్డ. ఏం భయం, నువ్వన్నా చెప్పవా లచ్చవ్వ? ఏమన్నా అంటాడు కావచ్చు, సాదగాని ముసలిదాని నీకు గింత ఆరాటం అంటాడు. ఎందుకంటాడు? గింత చేనాయే, నాకైతే నాడు ఇడ్చుకపోతుంది, తలకాయ నొత్తుంది, అంత తలకాయ తిరిగినట్టు అవుతుంది. ఏ శాతనైన కాడికి వేస్తాం, ఇచ్చిన కాడికి ఏం చేస్తాం మనం? తలకెత్తుకుంటావా? మళ్ళీ ఆగుతలేవే, దవ్వ దవ్వ ఏ పడుతుంది నువ్వు. దవదవయ్యపోతే కొంచెం అన్నీ ఏంది ఎట్టుంటదే? పోగుంట బాగా పోయింది ఎరడుకున్నా వారైతే ఏంది పటేలా, ఎప్పుడు వస్తానో ఎప్పుడు వస్తానో, మాకు నీళ్ళదు నిప్పులద్దా? ఏంది లచ్చావా గట్లా అంటా నువ్వు? చింత కింద క్యాన్లో నీళ్ళు పెట్టిపోతే చూసుకోలేదు మీరు? చింత కింద మేము చూసినాం, గింత చేను ఉంటది, ఇద్దరిని పెడతావాయా? అక్కడ ఒక్క ఇద్దరిని పెట్టి ఇక్కడ ఒక్క ఇద్దరిని పెడితే గింత చేను అయిద్దా? అయ్యే కాడికి చేయరాదు, నిన్ను మొత్తం చేయమని ఎవరన్నారు? ఏంటిదయ్యా అయ్యే కాడికి చేయరాదు, మొత్తం చేయమన్నాని ఏమో షేర్ల బర్రదోలి కొమ్మల భారం చేస్తావు నువ్వు ఎప్పుడైనా. గట్లా మాట్లాడతావు ఏంది నువ్వు? భూమి తీసి మొత్తం నేను ఎత్తేనే పెడతానా? ఇయ్యాలి వాళ్ళ వరకు నువ్వు పని చేయి, ఎంతవరకు అయితే అంతవరకు ఇయ్యాలి కాబట్టి రేపా ఇంకంత. ఏంది ఇద్దరిని పెడతావా 5-6 ఎకరాల చేనుకు? అరే కూలోళ్ళు రాకపోతే మాత్రం నేనేం చెప్తా లచ్చావా? వీరిద్దరు వచ్చి ఇద్దరితో చేయించిన. కాదు పటేలా, అటు నార్మిక దోలకుంటే అది అటు అది కాదు, ఇటు ఇది కాదు, ఇది అందరం ఒక ఇది అయిపోవు కదా. అక్కడ పీకిన నారు నాటుకు సరిపోతుంది కూలోళ్ళకి, వాళ్ళు గుత్తోళ్ళు వచ్చిండ్రు. ఈ ఇద్దరు పోతానంటే వాళ్ళకి గుత్తోళ్ళకైనా నారని తిత్తడం వాళ్ళంటే పంపించిన నేను, లేకపోతే ఆయన ఇద్దరు రాకపోనా? మీకు చేతనమో ఏర్పాటు పటేళ్ళకు, మీకేమో ఏర్పడుతుందయ్యా? చెయ్యందే ఇదంతా వ్యవహారం అవుతుంది పటేళ్ళది. మీరా? అయితేవా గాని ఇంత థమ్స్అప్ తెచ్చిపోయి. సరే పంపిస్తుంది. ఓ పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేస్తారు, పిల్లవానికి పోయి నొప్పించుకోకని మంచిగానే ఉన్నది పటేల్ కథ. అరే ముసలిది మంచిగానే ఉన్నది, కూలికి అనిపిస్తే పటేలనే సాత్రం ఎత్తానవా? నువ్వు రికం లేకుండా పని చేస్తాను, నాకు కొద్దిసేపు కూర్చుంటాను కొద్దిసేపు ఎత్తాను, నేను చూస్తానేనా? నీ అక్కడిని చూసే వచ్చాను మీ దగ్గర నేను. అన్నా పర్వాలేదు, ఇంకా ఊళ్ళో బాగా కూలికి పిలిస్తే వడివడిగా పోతే ఇంకా నువ్వు బాగానే ఆగపోతు. ఇంకా థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్ పట్టుకొస్తుంది, థమ్స్అప్ అయ్యి థమ్స్అప్ రారా బుద్ధి మళ్ళీ కూర్చుంటానే. పోరుగుల పడతాను మాట మాటకు. లేవరా అది బుజ్జి? అయ్యో నువ్వు పొరపాట పడితే ఎవరు? ఓ పటేలా, అయ్యోకి పొరపాట పడదు రాజా, రా. ఏమైంది? ఏమో బాబా, ఏందేవో రాజా? అయ్యో వరి పంచని ఓ రాజా, ఏందే ఇది పోరు సప్పుడు చేస్తలేదు? ఓ పటేలా దాదా, ఏంది సప్పుడు చేస్తలేదు? ఏమైంది అంటారు? గోళీలు ఏమైనా అయిందా? ఏంది నాకు భయం అవుతుంది. ఏ గోళీలకి ఏం కాదు, మంచి గోళీలు అవి. నువ్వు మంచిగా ఉన్నట్టు ఏం కాదంటే ఏమన్నట్టు? అరే అసలు ఆమెకి ఏమైంది? కళ్ళు తిరిగి పట్టది. సరే పట్టు పట్టు. దేవుడా ఏమైంది? ఏమైనా సోయికి వచ్చిందా? ఎక్కడ అతను పటేలా అత్తలేదు. ఓ దేవుడా, ఏంది మరి బోధిన రాలి రాంగా? నాకెవరికి కానీ మరి రత్నాకర్ ఫోన్ చేయరాదు? చేస్తా. దేవుడు ఏమన్నా అయితే నా ఇల్లు మునుగుతుంది. హలో రత్నాకర్, ఎక్కడున్నావు? మీ భార్య కళ్ళు తిరిగి అంటాం పట్టింది మా చేనులా. ఇప్పుడే ఇంతమంది తొందర ఒక ఆటో మాట్లాడుకొని తొందర పట్టుకరా. మంచిగా ఉన్నది, సోయి కత్తలేక తొందర రావే, నువ్వు ఆటో మాట్లాడుకొని రా. కాదు కానీ నచ్చావా? చూసుకుంటున్నావా నువ్వు? ఏం చూడాలి నేను? అరే ఏం చూడాలంటావు? అనుభవం కలగాని నువ్వు
నేనేం చేస్తాను అంటావు పటేల ఊకే ఆలోచించుతాంది తలకాయ పట్టుకుంటాంది నిలబడుతాంది ఏంది బిడ్డరా అంటే అత్తానా అంటాంది ఇట్లా అయితే నేనేమన్నా కలగనా పటేలా పొద్దుగాల రాగా మరి భోజనం వచ్చిందా ఇక తిన్నదా తినలేదా నాకు తెలియదు అయ్యో ఇక్కడ ఏమైంది? ఎంతసేపు అవుతుంది? ఇంతకుముందే బుజ్జి, ఓ బుజ్జి. అయ్యో రామచంద్ర, ఏమన్నా పిడిచిపెట్లుందానే పిడిసిలేదు, ఏం లేదు పటేలా. మరి తలకేనా వస్తుంది అన్నది అన్నం తినిపోవే అన్నం తినకుంటే ఏం తినకుంటే వచ్చింది నీ పని పాడు చేయ. ఈ పని చేయకుంటే ఏమవురే నువ్వు? అన్నం తినడానికి పని కింద పంపించు చెప్పు. ఏం చేయాలి? దండం పెడతా. నీ కొడుకుని తీసుకురాకపోయినా ఒక్కరిని వచ్చినావు. మా కొడుకు చల్లకుండా వాడు ఫోన్ చేస్తే అస్సలు ఎత్తలేడే ఫోను. పట్టు ఓ రామచంద్ర, ఏమైందో ఏం కాదు. సార్ की बंदली जल्दी సార్. హలో, దవాఖాన తీసుకొచ్చిన కదరా. నీ ఫోన్కి ఏమైందిరా? పొద్దున్న నుంచి ఎన్నిసార్లు చేయాలరా నీకు ఫోను? కూర్చోండి. కొంచెం అమ్మ సీరియస్ ఉన్నది. ఏమైంది సరే. రిపోర్ట్లు ఏమొచ్చింది? రిపోర్ట్ లో కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. బ్లడ్ క్లాట్ ఉన్నది కొంచెం. సరేనా? బ్రెయిన్ లా అది సర్జరీ చేయాల్సి వస్తుంది. మరి కొంచెం డబ్బులు కూడా కొంచెం ఎక్కువ అవుతాయి. సార్, ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే సార్. నా తల తాకట్టు పెట్టిన పైసలు పెట్టుకుంటే కానీ నా భార్యని అయితే బతికేయాలి సార్. కాలు ముక్త సార్. అదే మీరు ఓకే అంటే నేను ప్రొసీజర్ రెడీ చేస్తా. సరే సార్. సరేనా? సార్ అంటే ఏమన్నా మెడిసిన్ తో తక్కువ కదా సార్? మెడిసిన్ తో తక్కువ కాదు, కొంచెం సీరియస్ ఉన్నది. ఒకవేళ ఆపరేషన్ చేయించకపోతే కోమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అబ్బో సార్, దండం పెట్టుకుంది. అందుకోసమే సర్జరీ అని చెప్తాను. సార్ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించండి. ఓకే సార్, తప్పకుండా. సరేనా? సార్ సార్ ఇట్లా ఎందుకైతే సార్ మరి? అది బీపీ ఒకవేళ ఎక్కువైనప్పుడు అట్లా అవుతుంది. ఒక 200 పైన అట్లా వెళ్ళినప్పుడు అట్లా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. బ్లడ్ క్లాట్ అయితే ఉంటుంది బ్రెయిన్ లా. సరేనా? సో కోమాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సార్ దండం పెడితే అట్లా కాకుండా మీ ఇష్టం ఇక. సార్ ఇప్పుడు డిపాజిట్ మేము పెడతాము, ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేయండి సార్. పటేలా, నీ దండం పెడితేనే ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టి పటేలా. నా తల తాకట్టు పెట్టేది నీ అప్పు తీరుతుందో పటేలా. నా ఇల్లు ఆగిలి అమ్మాయినా కానీ నీకు ఇంత కానీ. అరులే రత్నాకరు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటది. నా భార్య బతకాలి పటేలా. ఓకే 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 సార్, ఏమైనా అడ్వాన్స్ పెట్టమంటే పెడతాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సరే, నేను ఈ రోజు మధ్యాహ్నం చేసేస్తా. సరేనా? ఓకే సార్. నీ కాలు మొత్తం సార్. పర్లేదు. నా భార్య బతకాలి పటేలా. నేను ఏదైనా నీకు తెలుపుకుంటా. నీ బాధ్యత. నా భార్యని అయితే బతికి. సరే రత్నాకరు, ఇక్కడ ఖర్చు సంబంధించి ఏమన్నా నేను చూసుకుంటా, కానీ నువ్వైతే రంది పడకు, ఊకేడువకి ఏం కాదు. సరే పటేలా. అయ్యా కానీ మరి మంచిది సార్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాను. అరే అన్నట్టు, అరే బాబు, ఏంద్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవేంద్రా? అమ్మ కళ్ళు వేరే కన్నట్ట కళ్ళు తిరిగట్ట పడదట్రా. దవాఖానకి వేసుకుని వచ్చిన సోయలేదు సొప్పు లేదురా. ఎట్లుంటుందో ఏం కథరా. నేను చూసేస్తా అమ్మను. అరే ఐసులు పెట్టిల్రా, ఎవరో పోనెత్తలేదురా. ఎట్లుంటుందోరా, నాకు భయం అవుతుందిరా. ఇప్పుడు ఏమన్నా డాక్టరు? సార్ పిలుచుకుని ఎంతసేపు మాట్లాడినావు. శంకర్ పటేల్ నేను లోపలికి పోతే
పైసలు చాలా ఖర్చు అయితే అడ్వాన్స్ కట్టమన్నాడు. శంకర్ పటేల్ దండం పెడతా పటేల్ అడ్వాన్స్ అయితే కట్టమంటే శంకర్ పటేల్ కట్టిండు. ఏమైందో ఏం కదరా, పైసలు అయితే చాలా ఖర్చు అయితే అట. అమ్మకు ఆపరేషన్ చేయాలట, లేకుంటే బతకదు అంటాడు. కోమాలకు పోతానంటాడు రా. ఆపరేషన్ చేయించాలన్నా కోమాలకు తోలన్నా నాకేం తెలుస్తలేదు కొడుకు. నా కాలు రెక్కలు ఆడతలేవురా. నువ్వు ఫోన్ చేసి తెస్తావా? అయ్యో దేవుడా. అయ్యా నువ్వు వీడు బిడ్డ, నేను వెళ్ళిపోయి ఎవరైనా కాళ్ళు గడుపులు పట్టుకుని అయినా 1,50,000 చదువుకొని వస్తారా? నువ్వు పోతే వాళ్ళు ఇయర్ బిడ్డ. నేను పోయి వాళ్ళ కాళ్ళైనా మొక్కి ఏళ్ళైనా మొక్కి పైసలు అడుకొని వస్తా బిడ్డ. నువ్వు వీడు భయపడకురా, అమ్మకేం కాదురా. మనం ఎట్లా చేసైనా అమ్మను బతికించుకోవాలా. అమ్మ లేకపోయింటే మనం పుచ్చ బతికేరా. మనం ఎవ్వరు కాదరా. అది చేసి కష్టం చేసి ఇంత తెచ్చుకున్నదిరా. నాకు పానం మంచిగా లేకున్నా నీ చదువులకైనా అది కష్టం చేస్తేనే బతికిన ఇంట్లో. దాన్ని మనం బతికించుకోకుంటే మనం బతకలేము కొడుక. నువ్వేం బాధపడకు బాబు, ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు? అమ్మకి ఏం కాదు. నేను ఎంత పోయి చూసేసి అమ్మను ఒకసారి. అరే నా కొడుకు మంచోడు కావాలని ఏడ్చి ఇంతగా తెచ్చుకున్నదిరా. దేవుడా, నా కొడుకు నౌకరొచ్చి మంచిగా అయిపోయి ఇంటోడే దగ్గర బతుకని దేవుడా. దాన్ని నీ కాలు మొక్తా దేవుడా. నా కొడుకు రేవులో పడాలని ఎన్ని కలలు కన్నదో, అది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో దేవుడా.